గాని సమూలంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎక్కువసార్లు రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు రఘునందన్ రావు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వచ్చే రీతి లోపల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయి. గత 10 ఏళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు. భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయదు. సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా, నీకు రాసిచ్చిన వాళ్ళకి తెలియదేమో, ఇప్పటికీ 106 సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి. ఆ సవరణలలో మీ కాంగ్రెస్ పార్టీయే మెజార్టీ సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని సవరించిందనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది.